Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొలిగన సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఆల్మోస్ట్ 2 years అవుతుంది మీతో అంటే మార్కెట్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన వీడియోస్ చేసి. సో మొత్తానికి 2 years తర్వాత మా ప్రేక్షకుల ముందుకు మరొకసారి వచ్చారు. సో అయితే ఈ సందర్భంగా ఇప్పుడు అంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఒకవైపు ఏమో సెబీ ఏం చెప్తుందంటే F&O చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 90% వరకు నష్టపోతున్నారు. ఇదే విషయాన్ని జెరోదా ఫౌండర్స్ కామత్ బ్రదర్స్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ మిగతా 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చే రిటర్న్స్ ఎఫ్డీకి మించి కూడా పెద్దగా రావట్లేదంటూ కూడా వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ ఈ ప్రోగ్రామ్స్లో కూడా. సో అయితే ఇప్పుడేమో మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 70,000కు వచ్చేసింది సెన్సెక్స్, నిఫ్టీ ఏమో 21,000కు వచ్చేసింది. ఇంకొక సైడ్ ఏమో F&O చేసేవాళ్ళు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. సో ఎట్లా చూడాలి అంటారు ఈ 2 సినారియోస్ని? విష్ణు గారు రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు. విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విష్ణు గారు, ఇప్పుడు చూడండి, అఫీషియల్ డేటా సెబీ డేటా ప్రకారం 89% ఆఫ్ ది పీపుల్ F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో నష్టపోతున్నారు. ఓన్లీ 11% ప్రజలకు మాత్రమే లాభాలు వస్తున్నాయి. అది కూడా యావరేజ్గా పర్ పర్సన్ 1.5 lakh అని వాళ్ళు డేటా ఇచ్చారు. అంటే నెలకి అప్రాక్సిమేట్గా 12,000 ఒక పర్సన్. అవునవును. ఓకేనా విష్ణు గారు? అయితే మరి మార్కెట్స్లో అందరూ నష్టపోతారా మరి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే విష్ణు గారు, నేను సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను. మనకి స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ కొనటం లేదా అమ్మటం. అంటే స్టాక్స్ అంటే షేర్స్. యుఎస్ఏలో స్టాక్స్ అంటారు, ఇండియాలో షేర్స్ అంటారు. అయితే విష్ణు గారు, ఇప్పుడు మనకి మార్కెట్లో 2 రకాలు. ఒకటి ట్రేడింగ్, 2 ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటే ఏమిటి? ఇంట్రాడే అంటే ఈరోజే కొనాలి, ఈరోజే అమ్మాలి. అది ట్రేడింగ్. అంటే నేను ఈరోజు ఉదయం కొంటే సాయంత్రం అమ్మాలి, లేదా ఉదయం అమ్మితే సాయంత్రం కొనాలి. ఈ ట్రేడింగ్లో ఏమవుతుందంటే విష్ణు గారు, నాకు డబ్బు వస్తుందంటే వేరే అతనికి లాస్ అవుతున్నట్టు, అతని డబ్బు నాకు వస్తుంది. ఇవాళ మనం గెయిన్ చేసామంటే అవతల నష్టపోతే నా డబ్బులు మనకు వచ్చి పడతాయి. కరెక్ట్. నాకు వస్తుందంటే అవతల వ్యక్తికి పోతుంది, నాకు పోతుందంటే అవతల వ్యక్తికి వస్తుంది. రెండవది F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఏమిటి? కాంట్రాక్ట్స్. 1 month కాంట్రాక్ట్, 2 month ఆర్ 3 month. అంటే కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్కి ఏదర్ నాకు ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకోవాలి, లాస్ అన్నా బుక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఏమిటి? నాకు డబ్బు వస్తుందంటే అవతల వ్యక్తికి నష్టం, అంతే. సో F&O సెగ్మెంట్ అనేది హై రిస్క్. నాలెడ్జ్ ఉండాలి, విపరీతమైన నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. సో చాలామంది ఏమనుకుంటారంటే స్టాక్ మార్కెట్ అనగానే తొందరగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనలో ఇంట్రాడేనో F&Oకి వెళ్తారు. అది తప్పని అనట్లేదు. నేర్చుకున్న తర్వాత నేర్చుకుని బాగా థరో అయినాకే వెళ్ళాలి. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. అయితే విష్ణు గారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే హోల్డింగ్స్. నేను కొన్ని కంపెనీ స్టాక్స్ కొంటాను, వెయిట్ చేస్తాను, పెరిగితే అమ్ముకుంటాను. భవిష్యత్ అవసరాల కోసం ఆ రోజు ఏదైనా అవసరం ఉంటే అమ్ముకుంటాను, లేదంటే వెయిట్ చేస్తాను. మళ్ళీ ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా డైరెక్ట్ ఈక్విటీ, ఇండైరెక్ట్ ఈక్విటీ. డైరెక్ట్ ఈక్విటీ అంటే ఏమిటి? నేనే డైరెక్ట్గా స్టాక్స్ కొంటాం, షేర్స్ కొంటాం, డైరెక్ట్ ఈక్విటీ. ఇండైరెక్ట్ ఈక్విటీ అంటే మ్యూచువల్ ఫండ్స్ని ఆశ్రయించడం. అయితే విష్ణు గారు, ఈక్విటీస్లో కూడా షార్ట్ పీరియడ్లో లాభాలు రావచ్చు, రాకపోవచ్చు. 1 year పైన ఉండమని చెప్తారు డైరెక్ట్ ఈక్విటీస్లో అయితే. ఓకేనా విష్ణు గారు? అయితే మరి ఇంత రిస్క్ ఉన్న ఈక్విటీస్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఇప్పుడు చూడండి, 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది విష్ణు గారు? 100 పాయింట్ల దగ్గర. ఈ రోజు ఎంత? 70,000. ఈ రోజే మనం న్యూస్ ఆల్ టైమ్ హై 70,000కి టచ్ అయ్యి మళ్ళీ 69,000 అరౌండ్ 200 దగ్గర
ఆగింది. అంటే ఎవరైతే 79లో మ్యాథమెటిక్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ సొమ్ము ఈరోజు 69,000. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 6,90 lakhs, అరౌండ్ 15% CAGR. 1% అటు ఇటుగా తక్కువ యావరేజ్గా యావరేజ్గా 15%. అయితే విష్ణు గారు అదే మీరు 79లో ఇదే 1 lakh FDలో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్గా FDలో 8.5%. కొన్ని సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కొన్ని సంవత్సరాలు తక్కువ కావచ్చు. యావరేజ్గా 8.5%. అంటే 40 lakhs ఓన్లీ 40 times మాత్రమే మల్టిప్లై అయింది. ఇక్కడ 690 times మల్టిప్లై అయింది. ఓకేనా విష్ణు గారు? 100 వచ్చి 69,000. ఓకేనా? 690 times మల్టిప్లై అయింది. మరి రిస్క్ ఉందా? రిస్క్ ఉంది. అందుకనే ఈవెన్ గోల్డ్ కూడా 8.5 to 9% ఇస్తుంది. PF కూడా అరౌండ్ అంతే. మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విష్ణు గారు, ఇన్వెస్ట్మెంట్లో ఇన్ఫ్లేషన్ ప్రథమంగా గుర్తుంచుకోవాలి. మన డబ్బు ఎవ్రీ ఇయర్ 7% డౌన్ అయిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల, రేట్ల పెరుగుదల వల్ల. సో మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే దగ్గర మనం ఇన్వెస్ట్ చేయాలి. భారతదేశంలో ఇన్ఫ్లేషన్ బీట్ చేసేవి ఇది రియల్ ఎస్టేట్ ఆర్ ఈక్విటీస్. ఇప్పుడు మనం ఈక్విటీస్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము? F&Oలో నష్టపోయినా కానీ ఏం చేస్తున్నాం అంటే ఇన్వెస్ట్మెంట్లో సెన్సెక్స్లో గత 43 ఏళ్ల నుంచి 79 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటే కూడా 15% CAGRతో గ్రో అవుతుంది. మనం 2 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చినప్పుడు అరౌండ్ 55,000 అలా ఉంది సెన్సెక్స్. అవునా విష్ణు గారు? ఇప్పుడు 69,000కి రీచ్ అయింది. సో ఇక్కడ మీరు మనకు గమనించాల్సింది ఏంటంటే విష్ణు గారు, సెన్సెక్స్ ఎవరైతే 79 నుంచి చూసుకుంటే ఎవరైతే 5 years సెన్సెక్స్లో ఉండి సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేసి 1 year మాత్రమే ఉంటే 44 సందర్భాలు, మనం ఏ ఇయర్ అయినా పెట్టండి 44 ఏళ్లలో 1 year మాత్రమే ఉంటే వాళ్ళకి 29 సందర్భాల్లో పాజిటివ్ రిటర్న్ వచ్చింది. 1 year ఉంటే 14 సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్ వచ్చింది. అంటే 1 year ఉంటే. అయితే ఎవరైతే 5 years ఉన్నారో, ఓకేనా విష్ణు గారు, ఎవరైతే 5 years ఉన్నారో 3 times, అంటే ఎనీ ఇయర్ సపోజ్ 80లో ఇన్వెస్ట్ చేశారండి, 85లో చూస్తే అలా ఎప్పుడైనా పెట్టండి 5 ఏళ్ళు సెన్సెక్స్లో ఉంటే, ఇండెక్స్లో అంటే యాజ్ ఇట్ ఈజ్గా సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్లో పెడితే, లేదా అకార్డింగ్ టు ప్రతి స్టాక్కి ఒక రేషియో ఉంటుంది, అలా పెడితే 5 years ఉంటే ఓన్లీ 3 times మాత్రమే నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది. ఒకసారి 2001లో 2008లో అలా. ఎవరైతే 10 years అంటే మార్కెట్లో 10 years ఉంటే కేవలం ఒక్కసారి 2001లో మాత్రమే నెగిటివ్ రిటర్న్ వచ్చింది. అంటే నేనేం చెప్తున్నా అంటే విష్ణు గారు, ఎంత లాంగ్ టర్మ్ ఉంటే నెగిటివ్ రిటర్న్ వచ్చేది అంత తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే 15 years అంటే సెన్సెక్స్లో పెట్టి 15 ఏళ్ల పాటు ఆగారో వాళ్ళకి ఈజ్ నో నెగిటివ్ రిటర్న్. 15 సంవత్సరాలు ఉంటే నెగిటివ్ రిటర్న్ అనేది ఇంతవరకు రాలేదు. సో ఈక్విటీస్ అంటే లాంగ్ టర్మ్లో హై రిటర్న్ వస్తుంది, అరౌండ్ 12% to 20%. కొన్ని సందర్భాల్లో మార్కెట్స్ కోవిడ్ టైంలో మార్కెట్స్ జంప్ అయినాయి, 100% కూడా పెరిగినాయి, 50%, 100% కూడా పెరిగినాయి. ఎవరైతే 15 years ఉన్నారో వాళ్ళకి నెగిటివ్ రిటర్న్ లేదు. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం ఏం చెప్తున్నాం, లాంగ్ టర్మ్ ఉన్నాం. ఇప్పుడు ఈ సెన్సెక్స్ రిటర్న్ చెప్పాను. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే విష్ణు గారు, డైరెక్ట్ స్టాక్లో ఉంటే, ఇప్పుడు నేను MRF స్టాక్ ఉంది, ఎంత విష్ణు గారు? 1,00,000 క్రాస్ అయిపోయింది. 1,00,000 క్రాస్ అయింది. మనం ఒకప్పుడు 60-70లో మాట్లాడుకున్నాం. 1,00,000 రూపాయలు పెట్టి చిన్న ఇన్వెస్టరు కొనాలంటే కష్టం. సరే కొన్నాడు. ఆ కంపెనీలో సార్ గవర్నెన్స్ బాగలేకో, నెట్ ప్రాఫిట్స్ బాగలేకో, ఇంకొకటో డౌన్ అయితే హ్యూజ్ రిస్క్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ సిద్ధాంతం ఏమిటి మీకు తెలియదే ఉంది? డైవర్సిఫైడ్ మ్యూచువల్స్ అంటే ఒక రంగంలో కాకుండా 10 నుంచి 15 రంగాల్లో పెడతారు ఈక్విటీస్లో. ఏదన్నా 1-2 ఫాల్ అయినా మిగతా 7-8 సేఫ్ జోన్లో ఉండాలి. అవునవును. మళ్ళీ ప్రతి రంగంలో 3 కంపెనీస్, అంటే 10 రంగాలంటే 30 to 40 కంపెనీస్. మ్యాక్సిమం డైవర్సిఫైడ్లో 10% కంటే ఎక్కువ
ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు. అంటే ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గించడానికి ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే. సో 30 నుంచి 40 స్టాక్స్లో పెడతారు. ఇక్కడ ఏమవుతుంది, ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గిపోతుంది. డైరెక్ట్ ఇప్పుడు చూడండి విష్ణు గారు, F&Oలో హై రిస్క్, హై రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ పాజిటివ్ రిటర్న్స్ తగ్గిపోతుంది. అలాగే డైరెక్ట్ ఈక్విటీలో రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, కాకపోతే రిస్క్ ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫైడ్ కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్ రిస్క్ తగ్గిపోతుంది. పైగా ఏదన్నా కంపెనీ స్టాక్స్లో ఫ్రాడ్ అయితే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అసలు ఇన్ఫ్యాక్ట్ ఆ కంపెనీలో స్టాక్స్ కింద పడటానికి కారణం, ఏ స్టాక్ కింద పడటానికి కారణమైన రెండే రీజన్స్ విష్ణు గారు. అయితే ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళటం, లేదా మన దేశీయ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్వెస్టర్స్ బయటకు రావటం. ఎక్కువ శాతం పెద్ద మొత్తంలో వీళ్ళు అమ్ముతారు కాబట్టి బయటకు ఆ స్టాక్ కింద పడుతూ ఉంటుంది. అయితే ఏదైనా ఫ్రాడ్ అయినప్పుడు మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, వాళ్ళకు ఒక రీసెర్చ్ టీం ఉంటుంది. సో గత 40 ఏళ్ళ నుంచి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 20, 15, 18, 20% రిటర్న్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్ సెన్సెక్స్ 15% ఇస్తుంది. కాబట్టి ఇది ఈక్విటీ అనేది అసెట్ క్లాస్. ప్రతి ఒక్క యూత్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి మంచిగా రిటర్న్ రావడానికి అవకాశం ఉన్న క్లాస్ ఇది ఈక్విటీ. మనకు నాలెడ్జ్ లేనప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా, లేదంటే బాగా తరవుగా చేసి ఈక్విటీస్లో పెడితే ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటే కూడా 15% లెక్కన మనకి వెల్త్ గ్రో అవడానికి అవకాశం ఉంది. అయితే 15% రిటర్న్ అనేది 18% అంటే ₹1, 15% అంటే 18% అంటే ₹1.50 ఇంట్రెస్ట్ పర్ మంత్. 15% అంటే కొంచెం తక్కువ. అయినా కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వలన 20 నుంచి 25 ఏళ్ళలో చాలా ఫండ్స్ నెలకి ₹1000 కూడా, నెలకి 5000 కూడా కోట్లు గురిపించిన ఫండ్స్ ఉన్నాయి. మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా కోట్లు వచ్చినాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అయితే మనం ఇక్కడ చెప్పుకుంది ఏంటంటే విష్ణు గారు, నాలెడ్జ్ లేని యూత్ ఈక్విటీస్ అనగానే ఇంట్రాడే F&Oలకి కొంచెం దూరంగా ఉండి, నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు చేసుకోండి. ఈక్విటీస్లో, అది కూడా మ్యూచువల్ ఫండ్స్లో ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూ క్రమపద్ధతిలో వెళ్తే మీకు దీర్ఘకాలంలో వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అది విష్ణు గారు. అందుకని మనం F&O ఇంట్రాడే అనేది ట్రేడింగ్, డైరెక్ట్ ఈక్విటీస్లో లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ డైరెక్ట్ ఈక్విటీస్లో కూడా టాప్ 30 కంపెనీస్ని సెన్సెక్స్ అంటారు, టాప్ 50 కంపెనీస్ని నిఫ్టీ అంటారు. టాప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. స్మాల్ కంపెనీస్లో హై రిస్క్, హై రిటర్న్స్ ఉంటాయి. కొన్ని డైరెక్ట్ ఈక్విటీస్లో కొన్ని జీరో అయిన కంపెనీస్ కూడా ఉంటాయి. కాబట్టి నాలెడ్జ్ని బట్టి జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎర్న్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లేని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి మంచి ఎసెట్ క్రియేటర్స్. ఓకే విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. F&Oలో నష్టపోయే వాళ్ళకి, మార్కెట్ గురించి సరిగా అవగాహన లేకుండా ట్రేడింగ్ చేసే వాళ్ళకి అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, సో మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళకి ఎటువంటి బెటర్ ఆప్షన్ అవుతుంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.